దానికైతే ఈ రోజు 10వ రోజు మనం చూస్తున్నాం. అమ్మ ఎన్నో రోజు ఏందమ్మా 10వ రోజులని 10 మీరు వేళ్ళు లేపుతున్నారు ఏంటంటే ఒకసారి లేపండి చూడండి. వీళ్ళు 10వ రోజులని చేతులతో చూపిస్తున్నారు. మనం గమనించాలి. ఇప్పుడు 10వ రోజు అని చూడండి ఏ విధంగా ఇక్కడ చూడండి 10వ రోజు అని. అమ్మ నిన్న ఏమైందమ్మా 9వ రోజు ఏం సంభాషణ జరిగింది ఏంది అమ్మా? లేబర్ కమిషనర్ దగ్గర పోతే మేము మా కష్టం మొత్తం చెప్పినాం. చెప్తే ఆయన ఏమో అరగంటలో చెప్తాను చెప్పిండు. చెప్పేసి వచ్చేసిండు కంపెనీ దగ్గరికి వచ్చేసిండు. ఏం సమాధానం చెప్పలేదు. అక్కడ నేనేమో వస్తానని చూస్తే ఇప్పటి వరకు రాలేదు. అయితే లేబర్ కమిషనర్ కి ఏం బాధ చెప్పినారు మీరు? మాకు జీతాలు పెంచాలని చెప్పాం. అయితే మీ యొక్క వాగ్దానాలు విన్నాడా? అన్ని విన్నారు ఆయన. అన్ని విని ఆయన ఏం చెప్పిండు ఇమ్మీడియట్ గా 3000 పెంచమని చెప్పిండు. ఇమ్మీడియట్ గా 3000 పెంచేసి లోపల తీసుకోండి. తర్వాత 21 డేట్ ఇచ్చిండు కదా మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. 21 వచ్చినాక మీతో పెంచు. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి 3000 పెంచేసి లోపలికి తీసుకోమని అంటే నేను ఏదైనా సరే వీళ్ళు లోపలికి వచ్చి పని చేస్తున్నా నేను ఏదైనా చెప్పగలనని చెప్పిండు. అయితే అక్కడికి బండారి వచ్చిండు. ఆయన కూడా అప్పుడు చెప్పింది లక్ష్మణ్ రెడ్డి ఎన్నిసార్లు అదే సమాధానం చెప్తావు. ఇప్పుడు అక్కడ అదే సమాధానం ఇక్కడ అదే సమాధానం చెప్తున్నావు కదా. నువ్వు వచ్చి ఎప్పుడైనా మాట చెప్తావా వాళ్ళకి ఎంతో కొంత తెస్తేనే కదా లోపలికి వస్తారు అంటున్నట్టు ఆయన ఏం చెప్తానే లేదు. అయితే ప్రస్తుతానికి అయితే వాళ్ళకి మీరు ఈ నమ్మకించారా? వాళ్ళ మీద నమ్మకం ఉందా? కమిషనర్ మీద అయితే ఆ కమిషనర్ అనేది మీకు న్యాయం జరుగుతుందని చెప్పిండా? న్యాయం జరుగుతుందనే చెప్పి ఎప్పుడు జరుగుతుందంట? ఈ రోజు మళ్ళీ లెటర్ పంపించారు కదా కంపెనీకి. ఆ లెటర్ ద్వారా మళ్ళీ ఈ రోజు 3 గంటల వరకు టైం ఇచ్చారు మాకు. ఓకే చెప్పమ్మా ఏంది నిన్న ఏం జరిగింది? చెప్పినాం సార్ మా ప్రాబ్లం అంతా చెప్పినాం. అయితే ఈ రోజు 10వ రోజు మీకు తెలుసు కదా? తెలుసు. చెప్పండి 10వ రోజు ఏం? ఇప్పుడు మాకు రమ్మన్నారు సార్ అక్కడ ఎక్కడ? కమిషనర్ 3 గంటలకు మీటింగ్ ఉంది రమ్మని చెప్పారు. ఎప్పుడు? ఇప్పుడు 3 గంటలకు పోతాం. అయితే నిన్న పోయినారు కదా? నిన్న పోయినాం సార్. అయితే నిన్న ఏమైంది అమ్మా? ఈ 9వ రోజు ఏమైంది? ఏమైందంటే మేము పోయినాం సార్. మాకంటే ముందే 2 నిమిషాలు ముందే పోయిండు. అంటే మాట్లాడినారా? మాట్లాడినాం సార్. అయితే జిఎం సార్ ఏం చెప్పిండు కార్మికుల్ని? ఏం చెప్తలేదు సార్. ఆయన నోట్లలో మాటే వస్తలేదు. ఇంత ఇస్తామని కూడా అంటలేదు సార్ ఇప్పటికైనా సరే. కమిషనర్ సార్ ఏమన్నా లేబర్ కమిషనర్ సార్ ఏం చెప్పిండు అంటే వాళ్ళకి ఎంతో ఒక అంత పిల్లలు రోడ్డు మీద ఏడుస్తున్నారు. ఏడిచినందుకనే నువ్వు ఒక చాక్లెట్ అయినా వాళ్ళకి ఇవ్వాలి కదా బుజ్జగించాలి కదా. అది కూడా నువ్వు చెప్తాలేవు. ఒక 2000 3000 4000 నువ్వు ఇస్తా అని చెప్పాలి కదా. ఇప్పుడు అలా 5000 నుంచి 6000 వరకు డిమాండ్ చేసిండ్రు. నువ్వు 2000 3000 4000 పెంచుతానని చెప్పి తర్వాత లోపలికి వాళ్ళు వచ్చినాక నువ్వు తర్వాత భాగం నువ్వు ఎంతో కొంత ఇస్తా అని చెప్పాలి. కానీ ఇప్పుడు నువ్వేమి ఇవ్వకుండా నువ్వు సైలెంట్ ఉంటే ఎట్లయితే గట్టిగా అడిగింది సార్. అయితే మళ్ళీ ఈ రోజు 10వ రోజు కూడా కమిషనర్ లేబర్ ఆఫీస్ కి పోతున్నారు. పోతారు సార్ 2 గంటలకు. ఆల్రెడీ 8వ తారీఖుకి కంపెనీకి వార్నింగ్ లెటర్ వచ్చిందట. 9వ తారీఖు వరకు మరి స్టాఫ్ మొత్తానికి లోపల తీసుకోకపోతే కంపెనీ సీల్ చేస్తామని కూడా చెప్పారు. ఆయన ఆ మాట కూడా అసలు ఏమి రెస్పాన్స్. మళ్ళీ నిన్న కూడా పంపించారు లెటర్ పంపించి మేము అందరం పోయినాం. నిన్న 30 మంది పోయినాం సార్. 30 మంది పోయినాం. మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది సార్. న్యాయం చేస్తారని. అయితే ఈ రోజు 10వ రోజు కూడా పోయి ఏం చేస్తారా? ఇప్పుడు 3 గంటలకు పోతున్నారు కదా. ఓకే ఓకే మీ పేరమ్మా? పార్వతి. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారమ్మా? 13 సంవత్సరాల నుండి చేస్తున్న పార్వతి అమ్మగారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆటికి 10వ రోజు మీకు న్యాయం జరగాలని మీరు కోరుతున్నారు. ఓకే.